హైదరాబాద్ లో ఒక ఎకరం ల్యాండ్ 237 crores. లాస్ట్ ఇయర్ 177 crores కి రీచ్ అయితేనే జనాలంతా షాక్ లో ఉండిపోయినారు. బట్ ఇప్పుడు సిటీలో దానికంటే చాలా పెద్ద మూవ్ అయింది. హైదరాబాద్ సిటీ సెంటర్ లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీ దగ్గర 11 acres ఆఫ్ ల్యాండ్ ని గవర్నమెంట్ ఆక్షన్ కి పెట్టింది. దీనిలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి 10 crores డిపాజిట్ కట్టాలి అండ్ పర్ ఏకర్ కి 139 crores ని బేస్ ప్రైస్ కింద గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ 11 acres లో 6.29 acres ని May 28th ఆక్షన్ కి పెడితే అరే 100% పాత ఫిగర్ దాటుతుంది, 200 టచ్ అవుతుంది అని అనుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్ అంత పొటెన్షియల్ ఉన్నది. గ్లోబల్ మ్యాప్ లో కూర్చొని ఏ కంపెనీ అయినా ఇండియాలో లాంచ్ చేద్దామని అనుకుంటే ఫార్మా అయినా ఐటీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా వాళ్ళకున్న సింగిల్ ఆప్షన్ హైదరాబాద్. అలాంటి టైంలో అబ్సల్యూట్లీ ఆ డిమాండ్ ఉన్నది 200 దాటుతుంది అనుకున్నాం కానీ 237 crores per acre సేల్ అయింది. ఇది విన్నాక కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రో అవ్వట్లేదు, కొంచెం బూమ్ రావాలి, అసలు స్టాగ్నేట్ గా ఉంది, అది ఇదని మాట్లాడారు అనుకోండి. మీరు అలా మాట్లాడుతూ ఉండండి, డే బై డే ఇక్కడ ప్రైజెస్ మార్కెట్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. వన్ సింగిల్ డే మీరు రియలైజ్ అయినా చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీలైనంత త్వరగా మీరు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. బై ద వే ఆ 11 acres లో రిమైనింగ్ ల్యాండ్ ని June 1st ఆక్షన్ వేయబోతున్నారు. ఇప్పుడు 237 దాటిందంటే అబ్సల్యూట్లీ ఆ రోజు 250 దాటేస్తుందని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు? ఎకరం 250 crores టచ్ అవుతుందా అవ్వదా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.